హలో గైస్, ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ అయితే జూన్ 2న స్టార్ట్ అవబోతుంది. ఈ బిగ్గెస్ట్ ఈవెంట్ ని వెస్టిండీస్ అలాగే యూఎస్ఏ కంట్రీస్ కలిసి హోస్ట్ చేయబోతున్నాయి. ఈ వరల్డ్ కప్ కోసం దాదాపుగా అన్ని టీమ్స్ అయితే యూఎస్ఏని చేరుకొని కసరత్తులు అయితే స్టార్ట్ చేసేయనే చెప్పాలి. మన ఇండియన్ ప్లేయర్స్ అయితే ఇంకా యూఎస్ఏని చేరుకోలేదు. దానికి రీజన్ మన ఇండియాలో ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతుంది. ఈ ఐపీఎల్ ఫైనల్ వచ్చేసి 26th మేన చెన్నైలో జరుగుతుంది. ఈ ఫైనల్ మ్యాచ్ తర్వాత మన ఇండియన్ ప్లేయర్స్ కూడా యూఎస్ఏని చేరుకొని ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేస్తారు. ఈ T20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ సెలెక్ట్ చేసిన 15 మెన్ స్క్వాడ్ పై ఒక లుక్ వేద్దాం. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా అండ్ మొహమ్మద్ సిరాజ్. వీళ్ళతో పాటుగా 4 ఎక్స్ట్రా ప్లేయర్స్ ని బీసీసీఐ యూఎస్ఏకి పంపిస్తుంది. వాళ్ళే శుభ్మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్ అండ్ ఆవేష్ ఖాన్. ఫస్ట్ సెలెక్ట్ అయిన 15 మెన్ స్క్వాడ్ లో ఎవరికైనా ఇంజురీ అయినట్లయితే ఈ 4 రిజర్వ్ ప్లేయర్ నుంచి ఒకరిని రీప్లేస్మెంట్ చేయొచ్చు. ఈ T20 వరల్డ్ కప్ కోసం దాదాపుగా 20 టీంలు అయితే పోటీ పడబోతున్నాయి. ఈ 20 టీంలని 4 గ్రూపులుగా డివైడ్ చేశారు. మన టీమిండియా గ్రూప్ ఏలో పాకిస్తాన్ తోటి, ఐర్లాండ్, కెనడా, యూఎస్ఏతో పోటీ పడబోతుంది. బీసీసీఐ సెలెక్ట్ చేసిన ఈ 15 మెన్ స్క్వాడ్ లోంచి ప్లేయింగ్ 11లో ఉండబోయే ప్లేయర్స్ లిస్టు ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 రోహిత్ శర్మ, కెప్టెన్ అలాగే ఓపెనర్. నెంబర్ 2 విరాట్ కోహ్లీ. నన్ను అడిగితే విరాట్ కోహ్లీ ఓపెనర్గా బెస్ట్ చాయిస్ అని చెప్పాలి. ఎందుకంటే ఆర్సీబీకి విరాట్ కోహ్లీ చాలా సంవత్సరాలుగా ఓపెనర్గానే ఆడుతున్నాడు. అలాగే రీసెంట్గా జరిగిన 2024 ఐపీఎల్లో కూడా దాదాపుగా 700కు పైగా రన్స్ని స్కోర్ చేశాడు యాజ్ ఏ ఓపెనర్గా. రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ కాంబినేషన్ అనేది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. నెంబర్ 3 సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ యాదవ్ T20లోనే నెంబర్ 1 ప్లేయర్. టీమిండియాకి అతని అవసరం అనేది చాలా ఉంది. ఓడిఐ వరల్డ్ కప్లో ఫెయిల్ అయినా సరే ఈ T20 వరల్డ్ కప్లో సూర్యకుమార్ యాదవ్ రెచ్చిపోతాడని నేను అనుకుంటున్నాను. నెంబర్ 4 శివం దూబే. శివం దూబేని స్క్వాడ్లో సెలెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అతను స్పిన్నర్స్ని ట్రీట్ చేసే విధానం. టీమిండియాకి మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ పై స్కోర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రోల్కి శివం దూబే పర్ఫెక్ట్గా జస్టిస్ చేస్తాడని నేను అనుకుంటున్నాను. నెంబర్ 5 రిషబ్ పంత్. రిషబ్ పంత్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. అలాగే బాల్ 1 నుంచి హిట్టింగ్ చేయగల క్యాపబిలిటీ ఉన్నవాడు. గత చాలా మ్యాచ్లుగా రిషబ్ పంత్ అయితే టీమిండియా మిస్ అవుతుందనే చెప్పాలి. నెంబర్ 6 హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా ఒక ఆల్రౌండర్, అలాగే టీమిండియాకి వైస్ కెప్టెన్ కూడా. డెప్త్ ఓవర్స్లో 6లు కొట్టి స్కోర్ను పెంచగలడు, అలాగే బౌలింగ్ వేసి బ్రేక్ త్రూస్ కూడా తీయగలడు. నెంబర్ 7 రవీంద్ర జడేజా. రవీంద్ర జడేజా ఒక స్పిన్నింగ్ ఆల్రౌండర్. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడి ఎన్నో మ్యాచెస్ని ఒంటి చేత్తో ఫినిష్ చేశాడు. నెంబర్ 8 కుల్దీప్ యాదవ్. నెంబర్ 9 యుజ్వేంద్ర చహల్. వీళ్ళిద్దరు కాంబినేషన్ కోసం ఎన్నో సంవత్సరాలుగా ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. నెంబర్ 10 హర్షదీప్ సింగ్. నెంబర్ 11 జస్ప్రీత్ బుమ్రా. ఈ ప్లేయింగ్ 11లో చూసుకున్నట్లయితే 3 పేసర్స్ ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ అండ్ హార్దిక్ పాండ్యా. అలాగే 3 స్పిన్నర్స్ కూడా ఉన్నారు. యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్ అండ్ రవీంద్ర జడేజా. 6 బౌలర్స్ అలాగే 7 బ్యాటర్స్తో ఈసారి రంగంలోకి దిగబోతుంది టీమిండియా. ప్రస్తుతం ఉన్న ఈ స్క్వాడ్ అయితే చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. ప్లేయర్స్ కనుక వాళ్ళ రోల్స్కి పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ చేయగలిగితే ఈసారి టీమిండియా T20 వరల్డ్ కప్తో తిరిగి ఇండియాకు వస్తుందని ఖచ్చితంగా చెప్పగలను. ఈ ప్లేయింగ్ 11 పై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి అది మ్యాటర్.